ఉండేది నలుగురు మనుషులం, కానీ బిల్లు మాత్రం 9,000 10,000. ఇది నెలవారీ మా సరుకులు చిట్టా బిల్లు. నాలో కొన్ని పద్ధతులు మార్చాక, నా లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేశాక, ఇప్పుడు మా ఇంటికి సరుకుల బిల్లు ఏంటంటే 2,000. మహా అయితే 3,000 కూడా అవ్వట్లేదు. సో నేనేమేం టిప్స్ ఫాలో అయ్యాను, ఏమేం పద్ధతులు మార్చాను అనేది విషయాలు ఈ వీడియోలో మీకు చెప్తాను. మేబీ మీ అందరికి ఉపయోగపడవచ్చు. చూసే వాళ్ళు కనీసం 1% మందికి అవును కరెక్టే అనిపించినా కూడా ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అన్నట్టు మర్చిపోయాను, మీ ఇంటి నెలవారీ సరుకుల బిల్ ఎంత అయింది మాక్సిమం, అంటే కరెక్ట్ ఫిగర్ అవసరం, మాక్సిమం ఎంత అయిందో కూడా చెప్పండి. వెల్కమ్ టు మా ఇంటి ముచ్చట్లు. మనకి నెలవారీ సరుకుల్లో ఎన్ని తీసుకొచ్చినా సరే ఏదో ఒక లోటు కనిపించింది. మనం లైఫ్ స్టైల్లో ఎన్ని మార్చుకున్నా, ఎన్ని అడ్జస్ట్ అయినా సరే ఇక్కడ మాత్రం గ్రాసరీస్ దగ్గర మాత్రం అడ్జస్ట్ అవ్వలేం కదా అని మనం అనుకుంటాం. కానీ అది చాలా తప్పు. అడ్జస్ట్ అవ్వమని నేను చెప్పను, కానీ నేను చేసే పొరపాట్లు, ఇప్పుడు నేను చేస్తున్న ప్లస్ పాయింట్స్ ఏంటో మీకు చెప్తాను. ఒకప్పుడు నెల వచ్చిందంటే మా హస్బెండ్ సరుకులకు వెళ్దాం అనగానే కవరు లేదా 2 సంచులు పట్టుకొని ముందు ఫస్ట్ నేను చేసేది తప్పు ఏంటంటే డిమార్ట్ పోవడం. నిజంగా అండి, డిమార్ట్ వెళ్తే మనం అనుకున్న బడ్జెట్ ఒక 5,000 అనుకోండి, అక్కడికి వెళ్ళేసరికి 10,000 అయింది. కానీ ఇంటికి వచ్చాక మాత్రం అబ్బా ఇంకా 2 సరుకులు తీసుకురావాలి, ఇంకా అది తీసుకురాలేదు అని మాత్రం ఖచ్చితంగా ఉండుద్ది. ఈ విషయంలో అయితే నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తాను, ఈ విషయంలో ఎవరు ఇలాంటిది ఫేస్ చేయలేదు అని కూడా ఎక్కడ ఉండదు అనమాట. ఖచ్చితంగా మీరు అలాంటిది ఏదైనా సిచ్యువేషన్ ఫేస్ చేసి ఉంటారు. 10,000 అవ్వడము, ఇంటికి వచ్చాక అయ్యో ఇంకో 2 సరుకులు తేవాలి. ఇప్పుడు ఆ విషయం కనుక మా ఆయనకి చెప్పానంటే 2 తిట్లు తిడతాడు అనుకుంటాం కదా. సో స్టార్టింగ్ లో ఏంటంటే డిమార్ట్ అనేది కొన్ని విషయాల్లో ప్లస్ పాయింట్. ఎలాగా మన కిచెన్ కి సంబంధించిన సామానం కానీ, లేకపోతే మనకి హోమ్ రిలేటెడ్ వస్తువులు కానీ, వాటికైతే చాలా ప్లస్ పాయింట్. నేను రికమెండ్ చేస్తాను కూడా. కొన్ని సరుకులు 1+1 ఆఫర్లు ఉంటాయి, అలాంటి వాటికి ఓకే. బట్ మన నెలవారీ సరుకులు కానీ ఇవి మాత్రము నన్ను అయితే అక్కడికి కష్టమే అనిపించింది. ఎందుకంటే మనం వాటి కోసం వెళ్ళినప్పుడు వాటి కోసం మాత్రమే తీసుకురాము, ఎక్స్ట్రా ఖచ్చితంగా అవుతుంది. సో నేనేం చేశాను అంటే ఫస్ట్ నేను మార్చుకున్న కొన్ని పద్ధతులు, ముందు సరుకులు కావాలంటే చీటీ మీద రాసుకోవడం, ముందు ఇక్కడ హోల్సేల్ మార్కెట్కి వెళ్ళడం, అక్కడి నుంచి తీసుకురావడం, ఇదే అనమాట మెయిన్. సో దాంతో ఏంటంటే నాకు కొంచెం బడ్జెట్ అనేది తగ్గుతుంది. అండ్ రెండో పాయింట్ ఏంటంటే నేను చాలా వరకు వస్తువులు ఈ మంత్ ఎంత ఉన్నాయి చూసుకొని, నెక్స్ట్ మంత్ ఇప్పుడు ఈ నెలలో ఒక 1/2 కేజీ మిగిలాయి అంటే వచ్చే నెలలో సరుకులు దాంట్లో ఒక 1/2 కేజీ రాస్తాను. అలా తగ్గించుకుంటూ రావడము. అంటే ఈ నెలలో ఏం వాడతాను, ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి సగ్గు బియ్యం కానీ లేకపోతే బార్లీ కానీ ఇవి అవసరం పడతాయి. సో అవి నేను ఈ సమ్మర్ లో కాబట్టి యాడ్ చేస్తాను. సో నేను నెక్స్ట్ తర్వాత సీజన్ లో అంటే వర్షాకాలం అలాంటి వచ్చినప్పుడు ఇవనేది యాడ్ చేయడం తగ్గిస్తాను. అలాగే మైదా పిండి కానీ ఇలాంటివి అస్సలు నేను తీసుకురాలా. మరి మీరు మైదా పిండి వాడరా అంటే వాడతాను, అది కూడా రేరుగా. ఎప్పుడైనా అవసరమైతే కొట్టుకెళ్ళి ఒక 1/2 కేజీ తీసుకొస్తాను, అంతే, అయిపోయింది బస్. అంతేగాని 1 కేజీ లేకపోతే 1/2 కేజీ తీసుకొచ్చి ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకొని ఎప్పుడో నెలకు ఒక్కసారి వాడే వస్తువుని నేను ఒక 1/2 కేజీ తీసుకొచ్చి పెట్టుకోవడం మాత్రం అయితే జరగదన్నమాట. సో ఇలాగా నేను చాలా వరకు వస్తువులు అనేది నాకు మెయిన్ గా ఏం అవసరమో, ఏది ఎక్కువ చూస్తాను ఎక్కువ వాడతాను అనేది దాన్ని బట్టి నేను సరుకులు తీసుకొచ్చుకుంటాను. అలాగే ఇప్పుడు నేను ఈ మధ్యన ఏంటంటే ఒకవేళ సరుకులు లిస్ట్ కనుక తగ్గితే కనుక సో కిచెన్ లో నేను ప్లాస్టిక్ అవాయిడ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి కిచెన్ రిలేటెడ్ అంటే గ్లాస్ జార్స్ తీసుకోవడము ఇలాంటివి ఒక్కొక్కటి యాడ్ చేస్తున్నాను అనమాట. అది కూడా బడ్జెట్ రూపంలోనే. ఇంకా మనకి డిమార్ట్ ఏం ప్లస్ ఉండిద్ది, డిమార్ట్ లో అయితే మనం ఆయిల్ ప్యాకెట్స్ కానీ లేకపోతే షాంపూస్ కానీ సోప్స్ అలాంటివి తీసుకోవచ్చు. సో షాంపూస్ కూడా చాలా మంది ఏంటంటే గ్రాసరీస్ షాంపూస్ అంటే ఇంత పెద్ద పెద్ద బాటిల్స్ తీసుకుంటారు. సో నేను ఇప్పుడు దాకా అయితే అలా తీసుకోలేదండి. స్టార్టింగ్ లో తీసుకున్నాను, నాకు తెలియక. అవి మీరు మంత్ లో సగం నెల రోజులు సరిపడా షాంపూ బాటిల్స్ తీసుకుంటే నెల కూడా రావు, మీకు ఈజీగా మధ్యలోనే అయిపోతూ ఉంటాయి. సో నేనైతే అంటే చిన్న చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి తీసుకుంటాను, 2 రూపీస్ ప్యాకెట్స్ లాంటివి, అలాంటివి తీసుకుంటాను. లేదు మేము స్కిన్ కేర్ వాడే వాళ్ళమండి, హెయిర్ కేర్ వాడతాము అంటే నన్ను అడగండి, ఎందుకంటే నేను వాటికి నేను చాలా దూరంగా ఉంటాను. సో వాటి గురించి అయితే నాకు అస్సలు తెలియదు.
నేనైతే మామూలుగా అయితే షాంపూస్ అలాంటివి తీసుకుంటాను, 2 రూపీస్ ప్యాకెట్స్ అలాగా ఒక 20-30 ప్యాకెట్స్ తీసుకుంటాను. ఇది నాకు 2 months దాకా వచ్చింది. అలాగే సోప్స్ కూడా నేను 20 రూపీస్ విమ్ సోప్స్ కానీ అలాంటివి తక్కువ రేట్లో తీసుకుంటాను. సో ఎక్కువ అంటే ఒక 10 సోప్స్ అలా తీసుకుంటాను. సో ఒకేసారి పెద్ద పెద్ద బార్స్ కాకుండా ఇలా అయితే చాలా ప్లస్ పాయింట్ అనమాట. సో మనం వాడే విషయాల్లో మనకి ఏది అవసరమో ఏది అవసరం లేదు అని చూసుకొని ప్లాన్ చేసుకుంటే మన నెలవారీ సరుకులు బడ్జెట్ అనేది తగ్గించవచ్చు. సో ఇందులో నేను చెప్పే పాయింట్లో మీకు ఎక్కడైనా ఒక పాయింట్ కరెక్ట్ కదా, మీరు ఏదో ఒకటి రిలేటెడ్ అయ్యే ఉంటారు, అవునా కదా? డిమార్ట్ విషయంలో కానీ సరుకుల విషయంలోనే కానీ. సో నేను ఫస్ట్లో అయితే నాకు 9,000 అలా అయిందండి అసలు డిమార్ట్కి వెళ్తే. అంటే ఇన్ని సరుకులు నేను ఏం కొన్నానో అనిపించేది. సో ఇప్పుడు వచ్చి 2 monthsకి ఒకసారి తీసుకుంటున్నాను, అది కూడా నాకు ఏది అవసరమో తీసుకుంటున్నాను. ఇలా నేను నా బడ్జెట్ అనేది తగ్గించుకున్నాను. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ అనేది కామెంట్ చేయండి. ఇందులో నేను చెప్పే దాంట్లో ఒక్క విషయం కరెక్ట్ అనిపిస్తే కనుక లైక్ చేయండి, అలాగే వీడియోని సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, కొంచెం ఎంకరేజ్మెంట్ లో ఉండదు. ఇంతకీ మీ నెలవారీ బడ్జెట్ ఎంత ఇది మాక్సిమం అనేది కూడా కామెంట్ చేయండి. పర్లేదులేండి, చెప్తే దిష్టం తగలదు, చెప్పడంలో కూడా తప్పలేదు, ఒక అంచనా కోసం. ఓకేనా? సో మీరే ఏ టిప్స్ ఫాలో అవుతారో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.